ఇప్పటికి అక్కడికి వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, మెయిన్ ఏమైపోతుందంటే మీకు ఎక్కడైనా సరే బెంగళూరు అయినా, చెన్నై అయినా ఈ మహానగరాలలో ఒక పెద్ద సమస్య ఉంటుంది. మానవ వనరుల కొరత. మానవ వనరులు అక్కడే అధికంగా ఉంటాయి, కొరత కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదులో ఒక రోడ్డు పక్కన టిఫిన్ అమ్మే సెంటర్ ఉందండి. అతనికి కనీసం 3 మనుషులు కావాలి కదా, గ్లాసులు కడగడానికి, అట్టేసేది, ఇడ్లీలు తీసేది, ఈ మనుషులు కావాలి కదా, 3-4 కావాల్సి వస్తారు కదా. అలాగ కావాల్సినప్పుడు అతను తన బంధువులనేం తెచ్చుకోలేడు కదా, ఆ అనుభవం ఉన్నోళ్ళని తెచ్చుకుంటాడు. నాకు అనుభవం ఉందని ఎవడన్నా వచ్చాడు అనుకోండి, మనమేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా, వీళ్ళు ఎక్కడ, ఏ ఊరు, ఆ ఊరెళ్ళి ఎంక్వైరీ చేసి ఇతని క్యారెక్టరు, ఇతనికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఆ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ రివ్యూ తీసుకుని చేస్తారా ఎవడన్నా? సరే ఏ భయ దోష అంటాడు, సరిగ్గా చేస్తున్నాడా, కంటిన్యూ చేయమంటాడు. ఇడ్లీ పెట్టువయా, వేగంగా చేస్తున్నాడా, ఓకే కంటిన్యూ. అతని పనితీరుని బట్టి అంత డబ్బులు ఇస్తారు. అలాగే కొట్లు ఉంటాయి అక్కడ. ఆ ఢిల్లీలో విపరీతంగా రోడ్డు పక్కన స్టాల్స్. నేను హైదరాబాద్లో బ్లేజరు 8,500 9,000 పడింది ప్రైమ్ 9లో చేస్తున్నప్పుడు, కొన్నప్పుడు. నేను జెమినీలో ఉన్నప్పుడు 2 కుట్టిచ్చారు వాళ్ళు అప్పుడు. అంతకుముందు నేను జెమినీలో చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళా, ఢిల్లీ వెళ్ళా, ఇది నాకు రామ్నాథ్ గోయంకా అవార్డు వచ్చినప్పుడు. వెళ్ళినప్పుడు అక్కడ బజార్లో చూస్తే కొనుక్కుంటే 800 రూపాయలకి 1000 రూపాయలకి నాకు బ్లేజర్ దొరికింది అక్కడ. 800 1000 రూపాయలే బ్లేజరు. ఇవాళకి కూడా నేను వాడేది అయ్యే బ్లేజర్. 800 1000 రూపాయలకి బ్లేజర్లు దొరికినాయి అక్కడ. అలాంటి ఇవి విపరీతంగా ఉంటాయి అక్కడ షాపులు. మీరు ఇప్పుడు మోడీ కోట్ ఉంటుంది చూడండి, హాఫ్ కోట్, అది మనకి ఇక్కడ గుంటూరు బెజవాడలో చూస్తే 2000 3000 ఉంటుంది. అక్కడ 300 350కి వచ్చేస్తుంది. సరిగ్గా మనం బేరం ఆడుకోవాలి. అలా